అమెరికా టార్గెట్గా చైనా అణు సన్నాహాలు చేస్తోందా? ఎడారిలో భారీ నిర్మాణాల వెనుక అమెరికా ముందస్తు వ్యూహాలకు చెక్ పెట్టే వ్యూహం ఉందా? తైవాన్ ఆక్రమణ లక్ష్యంగానే డ్రాగన్ యాక్షన్ మార్చిందా? రీసెంట్గా తెరపైకి వచ్చిన శాటిలైట్ ఫొటోస్ అవుననే చెప్తున్నాయి. చైనాలోని వాయువ్య ఎడారి వేదికగా చైనా న్యూక్లియర్ సీక్రెట్స్ను శాటిలైట్ ఫోటోలు వెలుగులోకి తెచ్చాయి. ఆ ఫోటోలే ఇప్పుడు గ్లోబల్ డిబేట్కు వేదికగా మారాయి. ఇంతకు ఎడారి ప్రాంతాల్లో డ్రాగన్ కంట్రీ భారీ నిర్మాణాల వెనుక అసలు కథ ఏంటి? తైవాన్ ఆక్రమణ లక్ష్యంగా బీజింగ్ పావులు కదుపుతోందా? తాయిపీతో యుద్ధం విషయంలో అమెరికాను తల దూర్చవద్దని బెదిరిస్తోందా? లెట్స్ వాచ్. టార్గెట్ తైవాన్, వ్యూహం మార్చిన డ్రాగన్ కంట్రీ. ఎడారిలో నిర్మాణాలు, సెకండ్ స్ట్రైక్ సన్నాహాలు. శాటిలైట్ ఫోటోలు బయటపెట్టిన సీక్రెట్స్ ఏంటి? ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ చైనా చాలా సైలెంట్ గా న్యూక్లియర్ సమరం దిశగా అడుగులేస్తోంది. ఈ కుట్రలకు చైనాలోని వాయవ్య ఎడారి వేదికగా మారుతోంది. చైనా అమెరికా మధ్య సంబంధాలు రోజురోజుకి క్షీణిస్తున్న వేళ తైవాన్ సార్వభౌమాధికారంపై ఉద్రిక్తతలు పీక్స్కు చేరిన తరుణంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అత్యంత వ్యూహాత్మకమైన, ప్రమాదకరమైన అడుగులు వేస్తున్నారు. ఒకవేళ అమెరికా కనుక చైనాపై మొదటి అణుదాడికి పాల్పడితే బీజింగ్ ఎదురుదాడి సామర్థ్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయాలనేది వాషింగ్టన్ వ్యూహం. అయితే అమెరికా ఆశలపై నీళ్లు చల్లుతూ ఎంతటి వినాశకర దాడి జరిగినా సరే, అమెరికాలోని ఏ నగరానికైనా సరే నిమిషాల వ్యవధిలో తిరిగి అణునరకాన్ని చూపించగల సెకండ్ స్ట్రైక్ సామర్థ్యం కోసం చైనా శరవేగంగా మౌలిక సదుపాయాలను సిద్ధం చేస్తోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన శాటిలైట్ ఫోటోలు ఆ రహస్యాలే బయటపెట్టే. అమెరికా టార్గెట్ గా చైనా న్యూక్లియర్ ప్లాన్ ను బయటపెట్టిన శాటిలైట్ ఫోటోలు ఇవే. వీటిని అంతర్జాతీయ మీడియా సంస్థ రాయిటర్స్ సేకరించింది. ఈ ఫోటోలని అంతర్జాతీయ రక్షణ విశ్లేషకులు లోతుగా అధ్యయనం చేసి సంచలన నిజాలను ప్రపంచం ముందుకు తెచ్చారు. డ్రాగన్ కంట్రీలోని మారుమూల షింజియాంగ్ ఎడారి ప్రాంతంలో నిర్మిస్తున్న ఒక భారీ మిలిటరీ కాంప్లెక్స్ ఇప్పుడు అంతర్జాతీయ రక్షణ నిపుణులను నివ్వెరపరుస్తోంది. భూగర్భ క్షిపణి బంకర్లను సిలోస్ గా పిలుస్తారు. తూర్పు షింజియాంగ్ ప్రాంతంలోని హామీ సిలోస్ లకు నైరుతి దిశలో సుమారు 140 నుండి 230 కిలోమీటర్ల దూరంలో గత 6 ఏళ్లుగా నిర్మిస్తున్న 2 భారీ అష్టభుజ ఆకారపు సైనిక సముదాయాలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసే. ఈ నిర్మాణాల విస్తృతి కేవలం సిలోస్ పరిధిలోనే ఆగిపోలేదు. వేల చదరపు కిలోమీటర్ల ఎడారి వ్యాప్తంగా విస్తరించింది. ఈ ప్రాంతంలో మొబైల్ క్షిపణి లాంచర్లు, అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ క్షిపణి బ్యాటరీలు మోహరించడానికి వీలుగా 80కి పైగా కాంక్రీటు ప్యాడ్లను సిద్ధం చేశారు. శత్రువుల కంటికి చిక్కకుండా ఉండేలా ఎడారి సహజ సిద్ధమైన రాతి గుట్టలు, ఎండిపోయిన వాగుల మధ్య మభ్యపెట్టే లాంచ్ సైట్లను నిర్మించారు. మరోవైపు భారీ సైనిక వాహనాలు, సిబ్బంది నివాసాలతో పాటు పటిష్టమైన ఆయుధ నిల్వ గిడ్డంగులు, సాయుధ బంకర్లు కూడా ఏర్పాటయ్యాయి. ఈ భారీ నిర్మాణాలను హామీ సిలోస్తో అనుసంధానించడానికి ప్రత్యేక ఎయిర్ఫీల్డ్లు, రైల్వే మార్గాలను కూడా నిర్మించారు. ఈ ప్రాంతంలో ఇటీవల భారీ సైనిక వాహనాలతో కూడిన ముమ్మర వ్యూహాత్మక విన్యాసాలు జరిగినట్లు శాటిలైట్ ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద అణు నిల్వలు కలిగిన అమెరికా, రష్యా తమ క్షిపణులను రక్షించుకోవడానికి కేవలం వాటి భౌగోళిక ఐసోలేషన్, పటిష్టమైన కాంక్రీట్ నిర్మాణాలు లేదంటే బంకర్ల సంఖ్యపై ఆధారపడతాయి. కానీ చైనా వారికంటే భిన్నంగా తన క్షిపణి క్షేత్రాల చుట్టూ ఇంత భారీ ఎత్తున మిసైల్ డిఫెన్స్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ నెట్వర్క్ నిర్మించడం అంతర్జాతీయ సమాజాన్ని ఆశ్చర్యపరుస్తోంది. ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్ న్యూక్లియర్ ఇన్ఫర్మేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ హాన్స్ క్రిస్టెన్సెన్ ఈ నిర్మాణాల పరిమాణాన్ని చూసి విస్మయాన్ని వ్యక్తం చేస్తూ, నేను ఇంతకు ముందెన్నడూ ఇలాంటిది చూడలేదు, ఇది నిజంగా ఒక అసాధారణ ప్రయత్నమని వ్యాఖ్యానించడం చైనా దూకుడుకు నిదర్శనం. నిజానికి ఈ డిఫెన్స్ కాంప్లెక్స్ కేవలం క్షిపణులను దాచడానికి మాత్రమే కాదు, ఆధునిక కమ్యూనికేషన్ నెట్వర్క్ కూడా కేంద్రంగా మారుతోంది. భారీ నిర్మాణాల నుండి ఎడారిలోని లాంచ్ ప్యాడ్లను కలుపుతూ నిర్మించిన కాలువల్లో అత్యంత వేగవంతమైన ఫైబర్ ఆప్టిక్ కేబుళ్లను అమర్చినట్టు నిపుణులు భావిస్తున్నారు. అంతేకాకుండా ఉత్తరం వైపు ఉన్న నిర్మాణం దగ్గర అంతరిక్ష లేదా మైక్రోవేవ్ సమాచార మార్పిడి కోసం భారీ శాటిలైట్ డిష్లు, 2 భారీ టవర్లు వెలిసాయి. కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ సీనియర్ ఫెలో టోంగ్ జావో విశ్లేషణ ప్రకారం ఇవన్నీ డ్రాగన్ కంట్రీ న్యూక్లియర్ కార్యకలాపాలకు సంబంధించిన కమాండ్, కంట్రోల్ అండ్ కమ్యూనికేషన్స్ నెట్వర్క్ లో భాగమే. చైనా తన హుయాన్-1 ఉపగ్రహాల సాయంతో ముందస్తు హెచ్చరిక వ్యవస్థను మరింత బలోపేతం చేసింది. ఈ వ్యవస్థ ఎంతో వేగంగా పనిచేస్తుందంటే శత్రుదేశం ఖండాంతర బ్యాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిన 90 సెకన్లలోపు దాన్ని గుర్తిస్తుంది. తర్వాత 3 నుండి 4 నిమిషాలలోపు బీజింగ్లోని ప్రధాన కమాండ్ సెంటర్ను అప్రమత్తం చేస్తుంది. శత్రువు క్షిపణి చైనా భూభాగాన్ని తాగడానికి ముందే చైనా
తన సిలోస్ నుండి ఎదురుదాడి క్షిపణులను ప్రయోగించడానికి ఈ సమయం సరిపోతుంది. అధికారికంగా చైనా అణు సిద్ధాంతం నో ఫస్ట్ యూజ్ విధానానికి కట్టుబడి ఉంటుంది. అంటే ఏ దేశంపైనైనా సరే చైనా మొదటగా అణ్వాయుధాలను ప్రయోగించదు. కేవలం తనపై దాడి జరిగితేనే ఆత్మరక్షణ కోసం ఎదురుదాడి చేస్తుంది. తన అణు సామర్థ్యం కేవలం కనీస నిరోధకత కోసమేనని బీజింగ్ వాదిస్తుంది. కానీ తెర వెనుక కథ వేరేలా ఉందంటున్నారు పాశ్చాత్య దౌత్యవేత్తలు. ఒకవేళ తైవాన్ సార్వభౌమాధికారం విషయంలో అమెరికా ప్రత్యక్షంగా జోక్యం చేసుకుంటే అమెరికాను వెనక్కి తగ్గించడానికి చైనా అణు బెదిరింపుల వ్యూహాన్ని అమలు చేసే అవకాశం ఉందని రక్షణ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను హెచ్చరిస్తూ తైవాన్ విభేదాలను సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే ఇరు దేశాలు ప్రమాదకరమైన స్థితికి చేరుకుంటాయని అనడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఈ వ్యాఖ్యలకు అర్థం తైవాన్ విషయంలో తలదూరిస్తే అమెరికాతో కూడా యుద్ధానికి సిద్ధపడతామని చెప్పడమే. ప్రస్తుతం చైనా ఆ దిశగానే అడుగులేస్తోందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి చైనా తన అణు సామర్థ్యాలను ప్రపంచంలో మరే దేశం కంటే వేగంగా విస్తరిస్తోంది. 2025 సెప్టెంబర్లో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన 80వ వార్షికోత్సవ పరేడ్లో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ట్రక్కులకు అమర్చి రోడ్డు మొబైల్ ఖండాంతర బ్యాలిస్టిక్ క్షిపణులను సిలో ఆధారిత క్షిపణులను బహిరంగంగా ప్రదర్శించింది. పెంటగాన్ నివేదికల ప్రకారం ప్రస్తుతం చైనా వార్ హెడ్ల ఉత్పత్తి వేగం కొంత నెమ్మదించినప్పటికీ 2030 నాటికి 1000 వ్యూహాత్మక అణు వార్ హెడ్లను మోహరించాలనే లక్ష్యంతో చైనా ముందుకు సాగుతోంది. ఇప్పటికే చైనా తన 3 ప్రధాన సిలో క్షేత్రాల్లో సుమారు 100 ఖండాంతర బ్యాలిస్టిక్ క్షిపణులను సిద్ధంగా ఉంచినట్లు అంచనా. ఈ శాటిలైట్ ఫోటోల ఆధారంగా అంతర్జాతీయ మీడియా సంస్థ రాయిటర్స్ చైనా రక్షణ మంత్రిత్వ శాఖను ప్రశ్నించగా వారి నుండి ఎటువంటి స్పందన రాలేదు. అటు అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ సైతం ఇంటెలిజెన్స్ వ్యవహారాలపై తాము వ్యాఖ్యానించబోమని సమాధానం దాటవేసింది. లోప్నూరు అణుపరీక్ష కేంద్రానికి దక్షిణంగా ఉన్న 3వ నిర్మాణం దగ్గర పాశ్చాత్య దేశాల ఫైటర్ జెట్ల నమూనాలను ఉంచి చైనా సాధన చేస్తోందంటేనే అది ఎంతటి యుద్ధ సన్నద్ధతలో ఉందో అర్థం చేసుకోవచ్చు. చైనా అణు వ్యూహాలలో పారదర్శకత లోపించడం, అమెరికాతో చర్చలకు చైనా నాయకత్వం నిరాకరించడం రాబోయే రోజుల్లో ప్రపంచ శాంతికి పెద్ద సవాలుగా మారబోతోంది. ఎడారిలో వెలుస్తున్న ఈ భారీ ఆయుధ కోటలు కేవలం రక్షణ కవచాలు మాత్రమే కావు. అవి అమెరికా అగ్రరాజ్య హోదాకు చైనా నేరుగా విసురుతున్న సవాలుగా రక్షణ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ పరిణామాలన్నీ చాలా త్వరలోనే తైవాన్ లక్ష్యంగా చైనా సైనిక చర్యకు దిగొచ్చని చెబుతున్నాయి. మరి ఈ వ్యవహారంలో ఏం జరుగుతుందో చూడాలి.